హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను గోధుమ పిండి, బెల్లం, కొబ్బరి వీటితోటి ఆవిరి మీద ఉడికించే కజ్జికాయలు లాంటివి నేను చేసి చూపిస్తున్నాను. ఇవి ఎంతో టేస్ట్గా చాలా బాగుంటాయండి. వీటి పేరేంటో మరి నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది కేరళ వంటకం అండి. మా అక్కయ్యకి ఒక కేరళ ఫ్రెండ్ ఉండేది. తను మా అక్కయ్యకి చెప్తే నాకు మా అక్కయ్య ఇవి ఒకసారి చేసి పెట్టింది. చాలా బాగున్నాయి నాకు. ఇంకా వెంటనే నేను కూడా నేర్చుకుని ఇది మీకు చేసి చూపిద్దామని, మీకు షేర్ చేసుకుందామని నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మనం ఈ ఆవిరి మీద ఉడకపెట్టే ఈ కజ్జికాయలని చేసుకోవడానికి మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకుందాం. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. వేసుకొని నీళ్ళు పోసి కలుపుకుందాం. చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం కలుపుకుందాం. దీన్ని చపాతీ పిండిలాగా కొంచెం నీళ్ళు ఎక్కువైనాయండి. 1 స్పూను గోధుమ పిండి వేసుకుందాం. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒక్కోసారి ఇట్లా పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఇలా మనం చపాతీ పిండిలాగా కలిపేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి పచ్చి కొబ్బరి ఒక చిప్ప తురిమి తీసుకోండి. అందులోకి మనం ఈ బెల్లం 2 స్పూన్లు వేసుకోండి. కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. కొంచెం కిస్మిస్, కొంచెం ఇలాచీ పొడి వేసుకోండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకొని చపాతీ పిండిని చిన్న చిన్న చపాతీలాగా చపాతీ పిండిని మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటాం. కొబ్బరి ఇది చేసుకున్నాం కదా, ఈ కొబ్బరి పొడి మనం ఇందులో ఇలా పెట్టేస్తాం. వేసి వీటిని లైట్గా అతికిచ్చేసి ఇప్పుడు మనం ఇట్లా చక్కగా ఇట్లా తిప్పుతున్నట్టుగా ప్లేట్స్కి అన్నిటికీ నెయ్యి ఇలా అప్లై చేసుకోవాలి. దాంట్లో పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్లో పెట్టేసుకున్నాం. ఒక దాని మీద స్టవ్ ఆన్ చేసుకున్నాం. వెయిట్ పెట్టవాలండి. 10 నిమిషాలు మనం కుక్కర్లో ఆవిరి మీద ఉడికించుకోవాలి. వీటిని ఇదిగా ఉంది. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మనం తీయాలి. చక్కగా ఉడికిపోయినాయండి. వీటి మీద మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి. ఇట్లా అంతేనండి. ఎంతో టేస్ట్గా ఉండే ఈ గోధుమ పిండి, కొబ్బరి, బెల్లం వేసిన ఈ కజ్జికాయలు, ఆవిరి మీద ఉడికించే కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఎంత బాగుంటాయంటే నేను మీతో షేర్ చేసుకుందామని వెంటనే ఇవి చేసి చూపిస్తున్నాను మీకు. నేను ఇలా ఆవిరి మీద ఉడికించుకోవడం ఇష్టం లేని వాళ్ళు నూనెలో అయినా సరే వేయించుకోవచ్చు. మీరు కూడా ఇవి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.